ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత రామశర్మ గారు ఉన్నారు. మన గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు అప్పులు బాధలు తీరిపోవాలంటే నరసింహస్వామి దర్శనం చేసుకోవాలంటారు. నిజంగా ఆ స్వామిని దర్శనం చేసుకోవాలండి? మనకి అప్పులు అంటే రుణము అని చెప్తూ ఉంటాము. అసలు రుణము అన్న పదానికి అసలు అర్థం అప్పులు తీరుతాయని కాదు. రుణానుబంధైన పశుపత్ని సుతాలయ అని చెప్తూ ఉంటారు. భార్య, భర్త, పిల్లలు, పశువులు ఇవన్నీ కూడాను మనకు రుణం ఉంటే మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. ఇది అసలు అర్థం. అయితే సరే, మన కలియుగంలో వీటితో పాటు అప్పులు కూడా రుణంగా చెప్పబడుతూ ఉన్నాయి. అయితే నరసింహస్వామి వారిని కనుక ఆరాధించినట్లయితే ఈ రుణాలతో పాటుగా అప్పు అనే రుణం కూడా స్వామివారు తీసివేస్తారు. అందుకని రుణ విమోచన, నృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని కనుక మనము ప్రతిరోజు కనుక చదువుకున్నట్లయితే ఈ యొక్క ఆంతరికంగా ఉన్నటువంటి రుణములు, మనకు బాహ్యంగా కనపడే అప్పుల బాధలు, ఇటువంటివన్నీ కూడాను స్వామివారు తీసివేసి మనకి ఉన్నత స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అసలు నరసింహస్వామి వారి దర్శనం చాలు, సకల పాపాలు తొలగిపోతాయి, ఆధ్యాత్మికత పెరుగుతుంది. నరసింహస్వామి అనేక రూపాల్లో ఉన్నారు. ముఖ్యంగా మనకు 32 రకాల నరసింహస్వాములు ఉన్నారు. ఒక్కొక్క నరసింహస్వామి ఒక్కొక్క విధంగా మనకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. ఏ స్వామిని నమ్మినా కానీ మనకు ఉన్న బాధ కనుక ఆ స్వామికి చెప్పుకోగలిగితే మనస్ఫూర్తిగా బాధ అది ధర్మబద్ధమైనటువంటి కష్టము మనకున్నది. మనం ధర్మబద్ధంగా ఉన్నట్లయితే స్వామి తప్పకుండా తీరుస్తాడు. మనం ధర్మంగా లేకపోతేనే కదా మనకు అనేక రకాల కష్టాలు వచ్చేది. అందుకని స్వామిని కనుక వేడుకున్నట్టయితే మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ ఈ అప్పుల బాధలు, వాళ్ళకి 1 లక్ష ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలి, ఇలా అనేక రకాల బాహ్యకరమైనటువంటి అప్పుల బాధలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను స్వామి క్రమేపీ వాటిని తీర్చేసి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఇందాక మనం చెప్పుకుంటూ రుణానుబంధ రూపేణ పశుపత్ని స్థాయి, ఈ బంధాలలో ఉండటం కూడా రుణమే మనకి. వాళ్ళు మనకు ఉండటమా, మనం వాళ్ళకు ఉండటమా, ఏదో ఒక రకమైన రుణం ఉంది కాబట్టి అందరం దగ్గర అయ్యి, భార్యాభర్తలు, పిల్లలు, పశువులు, చివరికి ఇవన్నీ కూడా మనకు దగ్గరకు వస్తూ ఉంటాయి. అటువంటిది ఇక మనకు రావద్దు. అంటే జన్మరాహిత్యాన్ని పొందాలి, ఇంకొక జన్మ లేకుండా ఉండాలి అంటే ఏకైక మార్గం నరసింహస్వామి. నరసింహస్వామి త్రిమూర్తి అంశగా చెప్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మనకి బ్రహ్మ తలరాతని రాస్తాడు, మన తలరాతని మార్చేటువంటి వాడు బ్రహ్మ. విష్ణువు నడిపిస్తూ ఉంటాడు, మన జీవితాన్ని నడిపించేటువంటి వాడు విష్ణువు కదా. అందుకని జీవితంలో ఏదైనా ఒడుగుదుడుకులు ఉన్నా వాటిని తప్పిస్తూ జీవితాన్ని చక్కగా నడిపించాలి అని చెప్పేసి విష్ణువుని వేడుకుంటూ ఉంటాం. లయం చేసుకుంటాడు. మనకు ఉన్నటువంటి కష్టములు కానీ, మనకు ఉన్నటువంటి పాపము కానీ ఏదైనా ఉంటే లయం చేసుకునేటువంటి వాడు. మనల్ని కూడా చివరికి మట్టిలో కలిసిపోతే మనం లయం చేసుకునేటువంటి వాడు శివుడు. ఈ ముగ్గురు కలిస్తే నరసింహస్వామి. కాబట్టి నరసింహస్వామి వారిని కనుక మనం ఆరాధించినట్లయితే ఈ మూడిట్లో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను స్వామివారు తీసివేస్తారు. అందుకే బ్రహ్మ, విష్ణు శివాత్మకమైనటువంటి వాడు నరసింహస్వామి. కాబట్టి ఆయన్ని ఆరాధించి ఆయన దర్శనము, ఆయనకు 32 రకాల ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకు అంటే 32 రకాల నరసింహస్వాములు ఉన్నారు, 32 రకాల ప్రదక్షిణాలు చేయాలి. కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచారం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నరసింహస్వామికి తడి బట్టలతో ప్రదక్షిణ చేసే ఆచారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో క్షేత్రపాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రదక్షిణ చేస్తేనే చాలు నరసింహస్వామికి ప్రదక్షిణ చేసేది ఉంది. కొన్ని ప్రాంతాల్లో గిరి ప్రదక్షిణ చేసే ఆచారం, ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆచారం ఉంది. దాన్ని తెలుసుకొని ఆ విధంగా మనం చేస్తూ ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా మనకు గండాలు ఏమైనా ఉన్నా కానీ గండదీపం అని పెడుతూ ఉంటారు నరసింహస్వామికి. దాన్ని బియ్యపిండి తయారు చేసి చక్కగా చిన్న డొప్పలాగా చేసి దాంట్లో నూనె వేసి, లేదంటే నెయ్యి వేసి, ఒత్తి వేసి, అఖండ దీపారాధనలాగా దాన్ని తయారు చేసుకొని నెత్తన పెట్టుకొని స్వామివారికి ప్రదక్షిణ చేసి మళ్ళీ దాన్ని స్వామివారి చెంత పెడతాం. అంటే దానికి పూజ కూడా ఉంటుంది. ఆ దీపం అంతా వెలిగించే ముందు దానికి పూజ చేసి దీపాన్ని వెలిగించి, ఎవరికైతే గండం ఉందో ఆ గండం ఉన్నటువంటి వారు నెత్తని దాన్ని పెట్టుకొని ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి కష్టం, అది అప్పుల బాధ కావచ్చు, లేకపోతే
ఏదైనా బాధ కావచ్చు. అలా తీవ్రంగా అప్పుల బాధే తీసుకుందాం. మనకి ఇప్పుడు ప్రధానంగా గురించి. మాట్లాడుకున్న టాపిక్ అప్పులు కాబట్టి అప్పుల బాధ తీసుకుందాం. తీవ్రంగా ఉంది, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు మరణమే శరణ్యం, ఇంకా వేరే దిక్కు లేదు అనుకున్నటువంటి వారు ఆ కోరికతో ఆ గండ దీపాన్ని గనక మనం పెట్టుకొని ఆ స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ దాన్ని స్వామివారి దగ్గర పెట్టినట్టయితే అప్పు ఉన్నది అన్న గండాన్ని స్వామివారు తీసేస్తారు. అంటే ఇలా ఏ వారం చేస్తే మంచిదండి? ఈ ఆయనకి విధంగా బుధవారం ఒకటి విష్ణుమూర్తి స్వరూపం, శనివారం శనివారం ఈ 2 రోజులే ఎప్పుడు చేసినా పర్వాలేదు. లేదు అంటే మనస్ఫూర్తిగా మన జాతకరీత్యా ఈ రోజు బాగుంది, ఫలానా రోజు మనం బాగుంది, మన నక్షత్రం నుంచి ఆ రోజు నక్షత్రానికి బాగుంది అనుకుని ఆ రోజైనా కానీ చేయవచ్చు. ఇలా ఎప్పుడైనా చేసినా కానీ స్వామివారికి ఏదైనా చేయాలి అన్నా స్వామివారికి త్రికరణ శుద్ధిగా చేయాలి. అది మనలో ప్రధానంగా లోపిస్తుంది. ఏ భగవంతుణ్ణి మనం పూజించినా కానీ మనస్ఫూర్తిగా పూజించడం అనేది మనలో లోపిస్తుంది. సో అదొక్కటి మనం జాగ్రత్త పడగలిగితే స్వామి కానీ అమ్మవారి కానీ ఎవరైనా మన మాట వినలేదు అనేది లేనే లేదు. ఖచ్చితంగా వింటారు. మనకి దానికి తగ్గ పరిష్కారాన్ని స్వామివారు ఇస్తారు, భగవంతుడు ఇస్తాడు, అందులో సందేహం లేదు. అక్కడ దాకా కాదు, మనం ఒక చెట్టే తీసుకుందాం. ఒక చెట్టు దగ్గర రోజు ఒకే చెట్టు దాని దగ్గర కూర్చొని చక్కగా మన బాధ మన సంతోషం రెండు ఆ చెట్టుకు చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజు ఒక సమయం సాయంత్రం సమయం తీసుకొని కూర్చుంటే మనకు నిజంగా బాధ కలిగినప్పుడు ఆ చెట్టు నుంచి కొన్ని వేవ్స్ వస్తుంటాయి మనకి. అది అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వేవ్స్ వచ్చి దానికి తగ్గ పరిష్కారం ఆ చెట్టే చూపిస్తుంది మనకి. కొన్ని తరంగాలు మనలో స్పృశిస్తాయి, ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అన్నట్టు స్పృశిస్తుంది. అలా నువ్వు చేసుంటే ఖచ్చితంగా అది మనకు అనుకూలంగా ఉండి ఆ కష్టం అనేది పోతుంది. అంటే ఒక చెట్టే అంత తీసుకుంటే విశ్వం మొత్తాన్ని సృష్టించి చేసిన వాడు మన కష్టాన్ని ఎందుకు తీసుకుంటారు? ఉదాహరణకు నేను చెట్టు చెప్పాను, ఇది రియల్గా ఎవరైనా ఇచ్చాడండి. ఒక నెల రోజుల పాటు, ఎక్కువ కూడా అక్కర్లే, నెల 40 రోజుల పాటు ఒకే చెట్టు ఒకే సమయం కేటాయించుకొని వెళ్ళండి. మన బాధ చెప్పుకోండి, సుఖము చెప్పుకోండి, రెండూ చెప్పండి. నీ కష్టానికి ఎక్కువ ఇబ్బంది పడుతున్నావు అంటే ఆ చెట్టు నీకు పరిష్కారం చూపిస్తుంది. మరి ఒక చెట్టు చూపించిందంటే మరి స్వామి మొత్తం మనల్ని ఇవ్వాలి. మనం ఇంత స్థితిలో ఉన్నాము, ఇంత మంచిగా ఉన్నాము అంటే మరి స్వామే కారణం. ఇంత కష్టం వస్తుంది అన్నా కానీ మన కష్టం, మన జన్మలో మన కష్టాలు వచ్చినాయి అంటే అందరూ కుంగిపోతుంటారు. అసలు కుంగిపోవాల్సిన అవసరమే లేదు. భగవంతుడు మనల్ని కష్టపెట్టాడు అంటే మన పాపాన్ని తగ్గిస్తున్నాడు కష్టం రూపంలో. అదొక్కటే. మనం ఇంత సుఖపడుతున్నా అంటే మన పుణ్యం తరిగిపోతుంది. ఈ రెండే బేస్. సుఖపడుతున్నామంటే వాడి పుణ్యం తరిగిపోతుంది. బాగా సుఖపడుతున్నాడు రా, మనం ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళు సుఖపడలేకపోతున్నాం అంటే వాడి పుణ్యం తగ్గిపోతుంది, ఇక్కడ మనం పాపం తగ్గిపోతుంది. ఇది ఆలోచించట్లే. మనం ఎంతసేపు ఎదురోడు మీద పడి ఏడుస్తున్నాం తప్ప మనకు జరిగే ఈ మంచిని గ్రహించుకోవట్లేదు. సో ఇలా అందుకని నరసింహస్వామి వారిని ఆరాధించినట్టయితే సృష్టి మొత్తం నడిపించే త్రిమూర్తి అంశగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆరాధించినట్టయితే మన అప్పులన్నీ పోతాయి, అందులో సందేహమే లేదు. గురువుగారు, ఇప్పుడు మనకున్న అప్పుల బాధలు తీరిపోవాలంటే నరసింహస్వామిది ఏమైనా మంత్రం కానీ అలాంటివి ఉన్నాయండి? తప్పకుండా ఉందమ్మా. ఎందుకు అంటే ఈ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు ఉత్తన్నమామ్యహం. ఈ స్తోత్రాన్ని కనుక మనం కనుక చదివినట్లయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఒకవేళ మధ్యాహ్నం ఆఫీసుల్లో అటు ఇటు ఉండి మనం చదవలేము, ఖచ్చితంగా ఉదయం సాయంత్రం అయితే మనకు తీరుతుంది. రాత్రి 10ంటికైనా ఆఫీస్ నుంచి వస్తాం కదా, రాగానే స్నానం చేసి కనీసంగా 11 సార్లు, ఉదయం అయితే కొంచెం ఎక్కువ సార్లు ఈ ఉగ్రం వీర మహావిష్ణువు అనే మంత్రాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే తప్పకుండా స్వామివారు మన యొక్క కష్టాన్ని తీర్చి మనల్ని ఉద్ధరించడానికి ఉంటుంది. అందుకే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని, లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం, నన్ను కాపాడు తండ్రి, నాకు చేయూతనివ్వు తండ్రి అని చెప్పుకోవడం. కర అవలంబం, నాకు చేయూతనివ్వు స్వామి అని. చేయూత ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం ఆయన్ని వేడుకుంటేనే కదా. మనం ఇప్పుడు బాయిలో పడ్డాం, కాపాడండ్రా అంటే ఎవడన్నా విని కాపాడతాడు. ఏమి అనకపోతే ఏమవుతుంది? అలానే పాతాళంలోకి వెళ్ళిపోతుంటాం కదా. అందుకే స్వామి నన్ను కాపాడు స్వామి అని చెప్పేసి ఆయన వేడుకుంటే, మమదేహి కరావలంబం, నాకు చేయూతనివ్వు తండ్రి, నేను కష్టాల్లో ఉన్నాను అని ఆయన వేడుకుంటే ఖచ్చితంగా మనకు చేయూతనిస్తాడు. ఆ చేయూతనికి ఈ ఉగ్రం వీర మహావిష్ణువు మంత్రమే మహామంత్రంగా పనిచేసి మన కష్టాన్ని తీర్చేస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.